హేబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు అంట. అసలు మేకు యొక్క లక్ష్యం ఏంటి చెప్పిన, మేకు యొక్క గుణం ఏమన్నా ఉందంటే అది గుచ్చుకోవడమే, గుచ్చబడమే దానికున్న విలువైన లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా, నాకు సంబంధం చెప్పండి. సూదుందా, కత్తిరి ఉంది? సూదుందా, కత్తిరి ఉంది. రెండింటికి తేడా ఏంటి చెప్పనా? అందరూ కత్తిరిని ఇష్టపడతారు, ఎందుకంటే ఇలా పట్టుకుని కోసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి. సూది ఇలారా, సూది ఇస్తానంటే ఎవరైనా ఇష్టపడతాడా? వాస్తవానికి సూది చాలా గొప్ప పాటను నేర్పిస్తుంది. అదేమిటంటే, గురుగారు మీకు కర్చీఫ్ ఒకసారి ఎవరా, నేను ఇస్తాను మీకు వెళ్ళని, ఇదిగో చూడండి ఒకసారి. ఈ చాలా అందమైన క్లాత్ కదా ఇది. దీన్ని కనుక కత్తిరి చేతులు కనుక పెట్టామనుకోండి, అందంగా ఉన్న ఈ క్లాత్ని కాస్త దెబ్బకు ముక్కలుగా చేసేస్తుంది. విడదీయడమే కత్తిరి యొక్క పని. కొందరు నాలుకతో కూడా విడదీసేస్తారనుకోండి. సంఘాలని విడదీసేయడం, ఆ కుటుంబాలని విడదీసేయడం, ఆ కాపురాల్ని విడదీసేయడం. కత్తిరి ఈ విడిపోయిన మొక్కల్ని కలపాలంటే సూది తప్ప వేరొక మార్గము. కానీ కత్తిరి చేత చేస్తే నొప్పి కలగదు, కానీ సూది మాత్రం గుచ్చుకుంటుంది, గుచ్చుతూ ఉంటుంది. గుచ్చిన కానీ విడివిడిగా ఉన్న ఈ మొక్కలను కలపడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పిన, మనము గుచ్చబడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఇంకో క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా అమ్మ. కొన్ని వైరల్ ఫీవర్స్ పేర్లు చెప్పండి ఒకసారి. మలేరియా, టైఫాయిడ్, చాలే ఇంకెక్కువైపోతున్నా. పొలమంటి చదివేసేలా ఉన్నారు. ఎంపీహెచ్ డబ్ల్యూ అమ్మ మీరు అందరూనే బీఎస్సీ నర్సింగ్ ఇట్రా కాదా, జాతకాలకి ఇచ్చండి ఒకసారి. గుచ్చబడ్డం దేనికో చెప్పనా, అది మనకి ఆరోగ్యవంతమైనది కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. గద్దిస్తూ వాక్యం చెప్తే ఒక తలపోట అయితే భక్తులు అంటాడు, మేకు వలననే సిసేరా అంతమొందించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీ సేవకుని గుచ్చుకునేలా వాక్యం చెప్తే అమ్మా నువ్వు ధన్యుడవే, నీవు ధన్యురాలివే. ఎందుకు చెప్పనా, సేవకుడు గుచ్చుతున్నాడు అంటే నిన్ను అవమానపరచడం సేవకునికి చిత్తము కాదు, దేవునికి ఆలోచన కాదు, నిన్ను బాగు చేయడమే. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. వాక్యం మనల్ని గుచ్చుకోవాలి. ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభు దగ్గర కానుకలు ఉన్నాయా లేవా? దేవుడి దగ్గర కానుకలు ఉన్నాయి. యూదా ఇస్కరియోతు ఏం దాచుకునేవాడు? కానుక పెట్టి దగ్గరుండేది మనోడికి. కానుకలు ఉన్నాయి. మరి కానుకలు ఉండగా కపెర్నహూముకు వచ్చినప్పుడు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బాబు పేతురా సముద్రంలోకి వెళ్ళు, గేలమయ్యి ఒక చేప వస్తుంది పట్టుకో, షెకేర్ వస్తుంది నీకు నాకు కట్టేయి అని ఎందుకన్నాడో? ఉన్న డబ్బులు వాడేసుకోవచ్చుగా. హలో, ఉన్న డబ్బులు వాడేసుకోవచ్చుగా. ఆ డబ్బులు వాడుకోకుండా చేప డబ్బులే కావాలా? ఎందుకు చేప డబ్బులే కావాలి? కానుక పెట్టిలో డబ్బులు ఎందుకు వద్దన్నాడు ప్రభు. అమ్మా నీలాగా చెబుతుంది నీకంటే గ్రేస్ విక్టర్ పెద్ద జ్ఞానమైన వాడని చెప్పుకోవడం కోసం కాదు, నువ్వు ఆలోచిస్తావని నా ఉద్దేశం. నువ్వు ఆలోచించడమే నాకు కావాల్సింది. ఆలోచన చేయండి. యేసు ప్రభు వద్ద కానుకలు ఉండగా అది వద్దు అని చెప్పి చేప నోట్లో ఉన్న షెకేళ్ళు మాత్రమే ఎందుకు అడిగాడో ఇలా చూడండి. చెప్పనా ఎందుకు అడిగాడో? కానుక పెట్లు వేసిన డబ్బులన్నీ నాడిమైన డబ్బులు కాదు. కొందరు దశంభాగం దొంగిలించి 1000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు ఇచ్చేస్తారు. మరి అది కరెక్టా? అదే కరెక్టా? కాదు. కొందరు దొంగిలించిన సొమ్మేస్తారు, కొందరు పొడుపు సొమ్మేసేస్తారు, కొందరు పాపపు సంబంధమని వేసేస్తారు. అందుకే కానుకలు పెట్లు ఎప్పుడు కూడా కరెక్ట్ అయినవి కాదు. అందుకే ఇంగ్లీష్లో మాట ఉంది, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. చెప్పండి తెలుగులో. మెరిసేదంతా ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం అంటే వచ్చిన వాళ్ళందరూ అచ్చమైన వాళ్ళు కాదు అని అర్థం.
పాటలు పాడే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైనలు కాదు అని అర్థం. పవిత్రత గురించి పాటలు పాడిన ప్రతి ఒక్కరూ పవిత్రులు కాదు అని అర్థం. మరి చేప డబ్బులు ఎందుకు కావాలి చెప్తాను వినండి. చేపకు దేవుడు వల వేయమనలే, ఏమేమన్నాడు చెప్పాలి. మరి గేలం వెళ్ళి ఏం చేస్తుంది? గుచ్చుకోదా? ఎలా గుచ్చుకుంటుంది చెప్పనా? వేస్తాడు అతను, చేప వచ్చి పైన ఇలా పట్టుకుంటుంది, పైన బెండు ములుగుతుంటుంది. అప్పుడే పేగకూడదు. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చేప కొంచెం 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 మొత్తానికి మింగేస్తుంది. మింగేసిన తర్వాత అమ్మయ్య ఎవరో నా కోసం ఆహారం పెట్టాడు, కడుపు నిండిపోయింది అని వెళ్ళిపోతుంటే ఈ గేలం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏం చెప్పనా, ఆ గేలములు పట్టుకుని టప్పున పైకి లాగితే అది పైకి వచ్చి ఎలాగోతో చెప్పన కడుపులోకి వెళ్ళిపోయింది కదా. ఈ కడుపు నుండి చీల్చుకుంటూ ఈ గొంతుకుని, నాలుకని, నోరుని మొత్తం చీల్చుకొని అది బయటకు వస్తుంది. చేపలోనే షేకేలు దేవునికి ఉపయోగపడింది గల కారణం ఏం చెప్పన, ఆ చేప గుచ్చబడిన చేప గనుక కొట్టాలి. మరి చప్పట్లో ఒకసారి దేవుడికి మహిమకరంగా. అర్థమైనా? ఆ చేప ప్రభుకి ఎందుకు ఉపయోగపడిందో చెప్పనా, అది గుచ్చబడిన అనుభవములో ఉంది కనుక. ఈ రోజుల్లో ఈ గుచ్చబడిన అనుభవం ఎవరికి లేదు. అమ్మ బాబులు బాగా కష్టపడి సంపాదిస్తున్నారుగా. 100 రూపాయలు అయిపోతే ఆడికేటి, 120 రూపాయలు అయిపోతే ఆడికేటి. ఒక డ్యూక్ బండి వేసుకుని 100 రూపాయలతో పెట్రోల్ వేసుకుని కొంపలంటే దేశదమ్మలు తిరగమంటే బ్రహ్మాండంగా తిరుగుతావు. మీ నాన్న పడ్డ కష్టంలో కొంచెమన్నా పడ్డారా నువ్వు? మీ అమ్మ పడ్డ కష్టంలో కొంచెమైనా పడ్డావా? ఈరోజు చాలామంది పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ పూలమంట తెగ సేవ చేస్తున్నారు. వాళ్ళ తాత పడ్డ కష్టంలో, వాళ్ళ నాన్నగారు పడ్డ కష్టంలో మనోడికి కొంచెం కూడా అనుభవం లేదు. 100 మందికి పాస్టర్ గారు, 2000 మందికి పాస్టర్ గారు. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, అన్నం లేక చాక్లెట్ తింటున్నానండి, అంత కష్టం వచ్చిందని అంటుంది. అర్థమైందా మీకు? అన్నం లేక ఏంటది? ఎంత వచ్చింది బిల్లే నీకు? ఎంత వచ్చింది? నాకు తెలిసిన ఒక సేవకుడు రోడ్డు పక్కన పాసిపోయిన అరటిపళ్ళు పడిపోతే అది తీసుకుని నల్లగా అయిపోయిందని ఇలాగ తీసుకుని తిని వాక్యం చెప్పి వచ్చారంట. నాకు తెలిసిన సేవకుడు చాకరోడి దగ్గరికి వెళ్ళి గింజ అడిగితే ఆవిడ ఇవ్వడం ఇష్టం లేక ఇలా మాలమాదిగల దేవుడి కోసం చెప్తున్నాడు వీడు, ఇవ్వకూడదని చెప్పి నీళ్ళు ముందు కలిపేశాను అందంట. పర్లేదమ్మా ఇచ్చేయంటే ఇలా పోసుకుని తాగేశాడు. ఆయన పోసుకుని వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాడు మహానుభావుడు. రిక్షా తొక్కి ఎక్కితే బాగోదని చెప్పి తొక్కుతూ వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి అక్కడ మరలే పగలంతా కష్టపడి రాత్రులు సేవ చేసిన బోళ్ళు అంతమంది ఉన్నారు. ఇలాంటి సేవకులందరినీ వదిలేసేసి వదిలేసి ఇవిడికి ఏం కావాలంట? అన్నం లేదని చాక్లెట్ తింటుందంట. సుఖం మరిగిపోరండి చాలామంది. ఒకప్పుడు ఎక్కడో ప్రార్థనలు అడిగితే కారంపూడి నుంచి, సత్తెనపల్లి నుంచి శ్రీకాకుళం ఎక్కడి దాకా వెళ్ళిపోయేవారట. ఇలా సభలకు వెళ్ళిపోతూ ఇన్ని ఎండుమిరగాయలు, ఇన్ని కందులు, తెలుసు కదా కందులు, సాయిపప్పులకు కాదు కందులు, పచ్చి కందులు, అవి వేసుకుని వెళ్ళిపోయి చెరువులో స్నానం చేసి అది ఉడకబెట్టుకుని ఆ పచ్చిమిరగాయలు తింటూ అలాగ వెళ్ళి గడ్డిల్లో వాక్యం చెప్పి అలా కూర్చుని దురదొచ్చేస్తున్నా, అన్నం పెట్టినా పెట్టకపోయినా అలా వాక్యం విని మారు మనసు పొంది కన్నీరు కార్చి బయటకు వచ్చేవారు. ఇప్పుడు ఆటోలు ఎడతారా? ఆటోలు ఎట్టారు. భోజనాలంటాయా? పోనీ ఇంతమందికి ఏమండి చికెను నాటుకోడి పెట్టేస్తారేటి? సాంబార్ ఎట్టేశారు, కోడిగుడ్డ ఎత్తారు, కోడిగుడ్డ మరి ఏమేయాలి నీకు? ఇంకా సుఖం మరిగిపోయారు, బాగా దూరం అయిపోతుందండి. ఎలాగా దూరం అయిపోతుందండి. నాకు తెలిసిన ఒక పెద్ద మనసు ఉంది. మా నాన్నగారు కిందేమో పార్కింగ్ని, పైనేమో మందిరాన్ని కట్టేశాడు పర్మిషన్ ఇవ్వనంటే. ఈ ముసలి వస్తలేదు. మామాయ్ మా నాన్నగారి గుళ్ళోకి రమ్మన్నారు అన్నాను. పిల్లడాయ్ నేను రాను, మీ బాబు సంఘం పైన కట్టేశాడు, మోకాళ్ళు ఎక్కలేకపోతున్నాను అంది. నేను వెళ్ళి అమ్మా డాడీ ఇలా అండాడి అన్నాను. ఆయన అన్నారు,
ఒరే నువ్వు ప్రతి వారాలు ఇంటికి వెళ్ళు, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, ఆవిడకి బల్లిచ్చి రారా అని చెప్పి పంపించేవాడు. 6 నెలలు నేను ఏది పెద్ద త్యాగం చేస్తున్నట్టు, పాపం ఆమె ఎక్కలేకపోతుంది ప్రభు, బలపరచును ఆయన కన్నీరు కట్టి ప్రార్థన చేసేస్తున్నాను, అంత అయిపోయింది. ఒకరోజు నాకు కాకినాడ కలెక్టర్ వచ్చి నాకు ఫోన్ వచ్చింది, నాకు లైసెన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ది, అది తెచ్చుకోవడానికి వెళ్ళాను. 3 అంతస్తుకి ఒక ఆవిడ పాకేస్తుంది, ఇలాగా పాకేస్తుంది. ఈ ఆ భాగ్యాలు ఎవరో పాపం తెగ పాకేస్తుందమ్మ, ఏం కావాలి ఎటుమ్మని అలా చేద్దామని వెళ్ళి ముసుగు తీస్తే మామ సీతమామ, అయ్యి బాబోయ్ సీతమామ గుళ్ళోకి రానన్నావా, ఇక్కడ దేకేస్తున్నావా, పాకేస్తున్నావా, ఇది ఎక్కడ దారుణం పిల్లే అంటాడు కదా. బాబాయ్ నీ నోట్లనే పడ్డానా చెప్తాను, నీకోసం ఎక్కడ పడితే అక్కడ చెప్తాను, నీ జ్ఞాపకార్థ కూడికలో కూడా ఇదే మొక్క చెప్తాను. గుళ్ళోకి రాలేదు కానీ పింఛను కోసం మాత్రం దేకెత్తం బాగా వచ్చు, షుగర్ బిల్ల కోసం లైన్లో నిలబడటం బాగా తెలుసు, రేషన్ కోసం ఎండలో కూడా నిలబడడం తెలుసు. కానీ మందిరానికి వచ్చేప్పుడు మాత్రం గొచ్చబడే అనుభవంలో కనుక నువ్వు లేకపోతుంటే జాగ్రత్త, నువ్వు సిసేరా మీద విజయాన్ని సాధించలేవు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదా.